గద్దర్ను హత్య చేయాలని చూసింది ఎవరు? నువ్వు ఎవరితో కలిసినావు? నీ ముఖ్యమంత్రి, నువ్వు ఉప ముఖ్యమంత్రి, నీ బాసే. 6 తూటాలు ఎవరు కాల్చారు గద్దర్ మీద? 97లో కాల్చారు కదా ఆయన మీద. 6 తూటాలు కాల్చారు. అప్పటికే ఆయన దగ్గర కారు ఉంది. 6 తూటాలు కాలిస్తే 5 తూటాలు బయటకు తీసింది ఎవరు? డాక్టర్ బీరప్ప, ఇప్పుడు నిమ్స్ డైరెక్టర్. అప్పుడు ఎంటున్నది మేమా? నువ్వా? ఉన్నావా? నువ్వు ఎప్పుడన్నా? ఎప్పుడు లేవు. నువ్వు బచ్చగాని అప్పుడు నోట్లో వేలు పెట్టుకుని ఉండొచ్చు. నువ్వు బచ్చగాని, నువ్వు లేవు. మేమున్నాం. నీకు తెలియని కూడా తెలియదు ఏమైందో. గాంధీలో సరిగ్గా లేదని ఇక్కడ తీసుకొచ్చినాక మేము వచ్చినాం. ఉస్మానియాకి వచ్చినాం. ఎంతమంది వచ్చినారు? 2 మంత్రులు, ఏ మాట కామాట, 2 అసెంబ్లీ, ఇటు హోమ్ మినిస్టర్, హెల్త్ మినిస్టర్, నాగం జనార్దన్ రెడ్డి, మాధవ్ రెడ్డి అక్కడే కూర్చునే వాళ్ళు. ఎందుకంటే గద్దర్కి ఏమన్నా అయితే మొత్తం లేపేస్తారు మంత్రులందరినీ. అందుకని భయపడి ఉనికేవాళ్ళు. సినిమా వాళ్ళందరూ వచ్చేవారు. మురళీమోహన్, దాసనారాయణరావు, మోహన్ బాబు అందరూ సినిమా వాళ్ళు వచ్చేవాళ్ళు. మీడియా వాళ్ళందరూ వచ్చేసేవాళ్ళు. 1000 మంది బయట ప్రదర్శన చూసినామని ముఖానికి ఎప్పుడన్నా వాళ్ళని చూసి ఎంతమందికి అయింది? రోజు 5 తూటాలు తీశాను భక్తులని చెప్తే ఓ చప్పట్లు. అంతకుముందేమో దుఃఖము, కోపము ఊగిపోయేవాళ్ళు జనం. పళ్ళు పటపట కొలికేవాళ్ళు, కళ్ళు ఎర్ర చేసేవాళ్ళు. అట్లాంటి జనము మళ్ళీ ఆయన మంచిగా ఉన్నాడు, ఆ ప్రమాదం తప్పుకున్నాక సంతోషపడ్డారు. మళ్ళీ ఇంకో తూటా ఉంది, అది తీయలేకపోతున్నారు అంటే, వెనుపూసలు ఉన్నది అది తీయలేకపోతున్నారంటే మళ్ళీ బాధపడ్డారు. అయ్యో ఏమైద్దో అని. మళ్ళీ శ్రీరామ్ హాస్పిటల్ నుంచి బీరప్ప చెప్పినట్టు తీసేస్తే వెనుపూస మెదడు నరాలు ఉంటాయి, అవి చిట్లుతాయి. మెదడు నరాలు చిట్లు పక్షవాతం వస్తాయి, ఆయనకు పారాప్లేజియా వస్తుంది, అవి చేయలేమన్నాడు. అప్పటికి భయమై జనానికి ఎట్లా మరి నిజమేనా కాదా అని అనుమానపడ్డారు. పడితే సెకండ్ ఒపీనియన్ తీసుకోవడానికి ఢిల్లీలో శ్రీరామ్ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్, ఎక్స్పర్ట్ ఆయన వచ్చిండు ఇక్కడికి. వచ్చి ఆయన చూసి తీయడం కష్టమండి, ఆయన చెప్పేది కష్టం, కరెక్టే, ఆయనకి ఏం ప్రాబ్లం ఉండదు. వెన్నుపూసలు ఉంటే దాని చుట్టూ ఫైబ్రోసిస్ వస్తుంది, అంటే చర్మం పెరుగుతుంది, కాబట్టి ఏం ప్రమాదం ఉండదని చెప్పిండు. చెప్పినందుకు అందరు సంతోషపడ్డారు. మళ్ళీ బయటికి సంతోషంగా వచ్చిండు, పాడుతుంటే సంతోషపడ్డారు. సో కాల్చింది ఎవరు? నీ గురువు కదా, నువ్వు చెప్పు ఎవరు చేసిండ్రు? గద్దర్ని కాల్చింది ఎవరు? నువ్వు, నీ పార్టీలో. ఆడ పక్కనే ఉన్నావు కదా నువ్వు, మేము కదా పక్కన. చివరిదాకా హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఆయనకి ఏమైంది? వెన్నుపూసలో ఉన్నందుకు ఆయనకు షుగర్ ఎక్కువైపోయింది. 500, 400 షుగర్ ఉండేది. బీరప్ప కూడా ఫోన్ చేసేవాడు. ఏమండి ఫోన్ చేసి మాకు ఫోన్ చేసేవాడు, గద్దర్ గారు కొండలు ఎక్కుద్దండి, కొండలు ఎక్కుతున్నాడు. ఆయన 20 కిలోమీటర్లు నడిచి పాదయాత్ర చేసిండు, బావి నుంచి బావికి, సింగరేణి బావి నుంచి బావికి. కష్టాలు, ప్రజల కష్టాలు, కార్మికుల కష్టాలు. దాడి జరిగిన తర్వాత ఓ తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు అప్పుడు ఆయన నువ్వు ఉన్నావు, అప్పుడు ఆయన పక్కన లేవు కదా, మేము కదా ఉన్నది. ఆయన చేస్తే బీరప్ప గారు ఫోన్ చేసేవారు, అయ్యో ఆయన అట్లా ఎక్కువద్దండి, షుగర్ ఉందండి, వద్దండి అని చెప్పేవాడు. మొన్న ఆఖరికి బట్టితో కలిసి తిరిగినప్పుడు కూడా అక్కడ తినడం వల్ల షుగర్ ఎక్కువైపోయి పడిపోయినాడు. ఆయనకు ఆపరేషన్ చేస్తే కష్టమని చెప్పి డాక్టర్ గోపీనాథ్ ఖమ్మం తీసుకుపోయినారు. ఆయన పెద్ద నిమ్స్లో ఉండేవాడు, ఆయన పెద్ద ప్రొఫెసర్, ఆయన గుండె డాక్టరు. అయ్యో చేయలేమని చెప్పాడు, హైదరాబాద్ తీసుకొచ్చాను. అక్కడ ఉన్న ప్రసాదరావు కూడా, ఆయన కూడా నిమ్స్ నుంచి వచ్చిండు, పద్మశ్రీ ఆయన కూడా చేయలేమని చెప్పాడు. లేదు ఎట్లా చేయాలంటే అప్పుడు మేమున్నాం, వెంట నువ్వు ఉన్నావా, ఎక్కడ నువ్వు వచ్చినావా, చనిపోయినా కూడా రాలేదు నువ్వు. హాస్పిటల్లో బొమ్మలు చూపిస్తుండ్రు కదా, అవన్నీ కావు. ఆయన హాస్పిటల్లో గొంగడేసుకొని తిరుగుతున్నాడు, గొంగడేసుకొని అవన్నీ వేసుకొని డాన్స్ మీద బయటట్లేడు కదా. అవన్నీ గతంలో ఎప్పటియో అవి హాస్పిటల్ని చూపించి మార్ఫింగ్ చేసిన అంటలేం, పాతయి, దాన్ని చూపించి మేము పోయినామంటారు. అవునా, చెవులు చేయబెడతాడు, వాస్తవమే. జోకులు చేసేవాడు ఆయన, మజాక్ చేసేవాడు, అది అవన్నీ వాస్తవాలే. కానీ నువ్వు హాస్పిటల్ పోయి నువ్వు చూసినావు, నువ్వు ఎప్పుడు రాలేదు, మేమే ఉన్నాం హాస్పిటల్లో. అందుకని ప్రతి చోట తెలంగాణ వాళ్ళే ఉన్నారు. ఎంతమంది వచ్చిండ్రు ఈ హాస్పిటల్కు నువ్వెక్కడ వచ్చినావు? ఆఖరికి ఎవరు చేసిండ్రు? తీసుకుపోయి ఎల్బీ స్టేడియంలో కదా శవం పెట్టింది, నువ్వు వచ్చినావు. ఎల్బీ స్టేడియం ఎందుకు రాలేదు నువ్వు? చనిపోయిన అక్కడి నుంచి పెద్ద ఊరేగింపు కదా, 1000 మంది కదా. ఆయన జైలు నుంచి విముక్తి అయినప్పుడు 1000 మంది ఆయన ఇంటి పోయారు. కేసులు రద్దు అయినప్పుడు పోతుంటే 1000 మంది, చెన్నారెడ్డి రద్దు చేసినప్పుడు, కేసులు రద్దు చేసినప్పుడు ఆడుకుంటూ పాడుకుంటూ, మళ్ళీ చనిపోయినప్పుడు 1000 మంది పోయారు కదా అక్కడికి, వెంకటాపురం, భూదేవి నగర్కు. నువ్వు ఉన్నావు అప్పుడు? ఎప్పుడు లేవు నువ్వు. ఏదో పాత ఒకటి చూపించి నేనే ఉన్నాను చెప్తే అబద్ధాలు చెప్తే ఎట్లా? అందుకనే నువ్వు గోబెల్స్ ప్రచారం చేసుకుంటున్నావు. నువ్వు నీ గురువు తెలంగాణలో బోనులో నిల్చొని తెలంగాణ ప్రజలు తీర్పిస్తారు, అది మౌనంగా తలంచుకొని స్వీకరించాలి. ఇప్పుడు